రాష్ట్ర ప్రజలందరూ గమనించండి. గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినీ మోసం చేస్తున్నారు. మన ఆస్తులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చి సగం మనకు ఇచ్చి సగం దోచుకుంటున్నాడు. ఇలాంటి వాడిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని కావలి టీడీపీ సీనియర్ నాయకులు చేవూరు సురేంద్ర అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ ఆస్తుల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు అట్ట సెక్రటరియట్ని కొల్లగొట్టావు, గవర్నమెంట్ ఆస్తులను కొల్లగొట్టావు, వైజాగ్లో ఉన్న స్థలాన్ని కొల్లగొట్టావు, అదేవిధంగా పొలాలను కొల్లగొట్టావు. రాష్ట్రంలో ఉండేటటువంటి గవర్నమెంట్ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నువ్వు కొల్లగొట్టేసావు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఈరోజు ఎంత దౌర్భాగ్యానికి, ఎంత దుర్మార్గానికి నువ్వు ఒడిగట్టావంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీరు కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. లోకల్గా ఉండేటటువంటి జిల్లా కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్ళాలా. ఈరోజు మీ ఆస్తిని పోగొట్టుకొని, మీ ఆస్తి మీది కాదని నిరూపించుకొని, మీ ఆస్తిని మీరు దక్కించుకునే పరిస్థితి లేకుండా, ఒకవేళ రేపు గవర్నమెంట్ కొట్టేసి మీ ఆస్తిని తనఖా పెట్టుకుంటే మీరు కోర్టుకు వెళ్ళాలంటే జిల్లా కోర్టుకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. డైరెక్ట్గా హైకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈరోజు పేదోడు హైకోర్టుకు వెళ్లే పరిస్థితి ఉందా? పెద్దోళ్ళు ఎవరైనా ఒక్కోటి పనులు మానుకుని హైకోర్టుకు వెళ్లే పరిస్థితి ఉందా? ఇది నా ఆస్తిరా బాబు అని చెప్పి నువ్వే నిరూపించుకునే పరిస్థితిలో ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి మన ఆస్తులు మనకు కాకుండా తెచ్చి, మన ఆస్తి పత్రాలు ఒరిజినల్స్ ఆయన దగ్గర పెట్టుకుని, నకిలీ పత్రాలు మనకిచ్చి ఈరోజు మన ఆస్తిని ఆయన కుదరబెట్టుకుని ఆయన తైతక్కలాడటానికి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచించండి. యూట్యూబర్స్ ఈరోజు ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చారు. యూట్యూబర్స్ అందరికీ 2 చేతులు దండం పెడతా ఉన్నాం. ఈరోజు మీరు బయటికి తీసుకొచ్చినటువంటి ఈ విషయము ఈరోజు చాలా పెద్ద విషయము. యూట్యూబర్స్ కి 2 చేతులు ఇచ్చి నమస్కరిస్తా ఉన్నాము. యూట్యూబర్స్ ను కూడా ఈరోజు జైల్లో వేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి సిబిసిఐడికి ఆదేశిస్తే సిబిసిఐడి ఏం చేసిందంటే ఇప్పటి వరకు జరిగినటువంటి గలబా చాలనైనా మేము సిబిసిఐడిగా యూట్యూబర్స్ మీద మేము యాక్షన్ తీసుకోలేమని చెప్పి ఈరోజు సిబిసిఐడి కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నీ పతనం స్టార్ట్ అయింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని ఈరోజు మడత పెట్టి పక్కన పెట్టే పరిస్థితులకు ఈరోజు రాష్ట్ర ప్రజలు వచ్చేసారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రతి ఒక్కరు అవగాహన తెచ్చుకోవాలా. మీ ఆస్తులు మీ కాకుండా పోతాయి. మీ ఆస్తులు ఒరిజినల్స్ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. నకిలీ పత్రాలు మాత్రం మీకు ఇచ్చి మీ ఆస్తిని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సిబిసిఐడిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి యూట్యూబర్స్ లోపలేమని చెప్పింది. దయచేసి ఒక్కసారి ఆలోచించి ప్రజలందరూ చైతన్యం అయ్యి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసే విధంగా అందరూ ఏకం కావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.